నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బంగారం వ్యాపారి హత్య కేసును ఛేదించిన వనపర్తి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన పాలకొండ డీఎస్పీ రాంబాబు యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా అవగాహన సదస్సులు కల్పించాలని పోలీసులకు సూచన రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అనంతరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను వణికించిన భూకంపం ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ బంగారం వ్యాపారి హత్య కేసును ఛేదించిన వనపర్తి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు గత నెల 21వ తేదీన గుంటూరుకు చెందిన బంగారం వ్యాపారి శేషు చిన్నంబావి మండలం బెలగొండ వద్ద హత్యకు గురయ్యాడు ఈ హత్యకు పాల్పడిన దీపక్ మాలి రమేష్ మాలి జగదీష్ భర్వాడ్ ముఖేష్ మాఘ్వాల్లను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుల వద్ద నుండి 63.5 లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు 6.5 లక్షల నగదు రికవరీ చేసి ఒక బొలెరో వాహనం ఒక 2 వీలర్ 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎస్పీ రావుల గిరిధర్ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు This is not a big amount. This is amount of reward. Sri Parshuramudu PC 22. Sri Harshavardhan Reddy PC 2. బంగారు షాప్ ఉంది కదా పైన కండిషన్ క్లారిటీ Okay, sir. Okay. अरे పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు కల్పించాలని పోలీసులకు సూచించారు యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితం పాడు చేసుకోవద్దని విద్యార్థులకు యువతకు డీఎస్పీ సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఆకస్మికంగా సందర్శించారు ఈ మేరకు ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు అలాగే నిత్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యాన్ని అందించాలని వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు అనంతరం రేగిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను విద్యార్థులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జగదీశ్వరి అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి సుదర్శనరావు తెలుగుదేశం ఎస్టీ సెల్ అధ్యక్షులు కృష్ణబాబు ఈటీడబ్ల్యూ సురేష్ ఆసుపత్రి సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను బుధవారం ఉదయం భూకంపం వణికించింది. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ ప్రకంపనను గమనించారు. దీన్ని సిస్మాలజీ ప్రకటించింది. మేడారం, మారేడుపాక, బోర్లగూడెం వద్ద 40 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఖమ్మం, ఏలూరు సరిహద్దుల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. చర్ల, మనుగురు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. రోలర్ కాదు, కుర్చీ సౌండ్ అయితే వచ్చింది. అదే మీకు అనిపిస్తుందా లేదా? బండి మనకి బైపాస్ మీద పెద్ద వెహికల్స్ పోతూ వస్తుందిగా, అట్లా వచ్చిందిగా, ఇలా పడింది. ఇంకేం కదా, మాకైతే మరి ఏం కదిలినట్టు అనిపించలేదు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవుల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోయిస్టుల మృతదేహాలలో కుర్సం మంగు అలియాస్ భద్రు, ముస్సకి దేవల్, ముస్సకి జమున, కామేష్ 4 మృతదేహాలను బంధువులకు అప్పజెప్పారు పోలీసులు. ఈ 4 మృతదేహాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని వారి స్వగ్రామాలకు అంబులెన్స్ల ద్వారా తీసుకెళ్లారు వారి బంధువులు. మిగిలిన మృతదేహాలలో ఏగొలుపు మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఆరోపణలతో హైకోర్టు స్టే మేరకు మార్చురీలో భద్రపరిచారు. జయసింగ్, కామేష్ల బంధువులు రాకపోవడంతో మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు పోలీసులు. ములుగు జిల్లాలో నిన్న జరిగే ఎన్కౌంటర్ కారణంగా మావోయిస్టు జిల్లా కార్యదర్శి మల్లన్న అలియాస్ మధు భార్య మనతో ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అక్క చెప్పండి. నా పేరు మీనా, మధు సహచరుడు. ఇక్కడ మాకు ఎన్కౌంటర్ జరిగిందని మీడియా ద్వారా తెలియడం వల్లనే మేము వచ్చినాము. మాకు డిపార్ట్మెంట్ నుండి కానీ గవర్నమెంట్ నుండి కానీ ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే ఈ ఎన్కౌంటర్ మాత్రం చాలా బూటకమైన ఎన్కౌంటరు. మొత్తం మనుషులను మందు పెట్టి హింసించి 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 చంపిండ్రు. అది ఎన్కౌంటర్ కాదు. ఒక్క దెబ్బ వాళ్ళకు మధుకు ఇక్కడ నేను చూశాను. ఒకటే బుల్లెట్ ఇక్కడ ఉంది. అది దగ్గర నుండి, ఓన్లీ దగ్గర నుండి మనం పొడిస్తే ఎట్లా పడుతుందో అట్లా తగిలిన తూట. అది అట్లా దగ్గర ఉండ జరిగినది. అది ఎన్కౌంటర్ అనబడదు. అది హింసించి చంపింది అనే విషయము. తర్వాత ఇది బూటకం ఎన్కౌంటర్తో పాటు మేము అందరం చూడడానికి వచ్చినాము. మాకు ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓన్లీ మధు వాళ్ళ అన్నకు నాకు పర్మిషన్ ఇచ్చింది. నాతో నచ్చిన బంధుమిత్రుల సంఘం అక్కకు కూడా వచ్చింది. తనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం చచ్చిపోయిన శవాలను చూసే ప్రజాస్వామ్యం కూడా లేకపోయింది మాకు. ఎందుకంటే తుపాకీ పట్టినన్నప్పుడైనా హింసించారు. మామూలు ఇట్లా అట్లా అది ఇది అని చెప్పుకుంటా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని కూడా చూసేంత మాకు ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. కాబట్టి మాకు అందరికీ మా ఫ్యామిలీ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ గేట్ అవతల ఆపుతుండ్రు. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఫోరెన్సిక్ నుండి మెడికల్, గాంధీ మెడికల్ నుండి మేము ఆర్డర్ వేసాము కోర్టుకు. ఆ అవకాశం మాకు ఇచ్చింది కోర్టు. దీన్ని మా ముంగటనే జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆ అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాం. బంధుమిత్రులు రాష్ట్ర జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి అంజమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను
అమర్ల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని. నా పేరు బొప్పూడి అంజమ్మ. ఈ ఎన్కౌంటరు బూటకము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళకి ఫుడ్లో పాయిజన్ పెట్టి తర్వాత చిత్రహింసలకి గురి చేసి చంపేశారు అనేది మాట్లాడటం జరిగింది. అట్లాగే మనం ఆ డెడ్ బాడీస్ అన్నీ చూస్తే కూడా అవంతా కూడా అన్ని చిత్రహింసలు పెట్టున్నాయి. అట్లాగే కెమికల్ యాసిడ్ లాంటి కెమికల్ మొహం మీద పడినట్లు అనేది గుర్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆ మొహం కూడా నల్లగా మాడిపోయింది, కళ్ళు ఎళ్ళకు వచ్చినాయి. అట్లాగే దవడంతా పగలగొట్టి అమ్మాయినైతే ఈ షర్ట్ అంతా చినిగిపోయి అసలు చెయ్యి మొత్తం ఇరిచేసి మొత్తం గొంతు దగ్గర గాయము అట్లా మొత్తం శరీరం మొత్తం కూడా హింసించి చంపేశారు అందరినీ కూడా 7గురిని. అట్లాగే ఇప్పుడు మధు భార్య మీనా చూసేది చెప్తుంది, తల నుంచి పాదాల దాకా చిత్రహింసలు పెట్టి చంపేశారు, దగ్గరగా తోట కాల్చారు. కాబట్టి ఇది ఎన్కౌంటర్ కాదు, బూటకం ఎన్కౌంటరు. ఈ 50 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ ఎన్కౌంటర్ కట్టుకథలు వింటానే ఉన్నాం. ఇది ఏమీ కొత్త కాదు. ఈ జరిగిన ఎన్కౌంటర్లు అన్నింటిలో ఏదో కొన్ని తప్ప అన్నీ కూడా బూటకం ఎన్కౌంటర్లు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం శృతి విద్యాసాగర్ని ఏ విధంగా హింసించి చంపిందో ఆ హింసించి చంపిన దాని మీద ప్రజాస్వామికవాదులు, ప్రజలు, సంఘాల వాళ్ళు అందరూ కూడా 372 సంఘాలను మొత్తం కూడా ఆందోళన చేసి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచడం జరిగింది. ఈ విధమైనటువంటి బూటకపు ఎన్కౌంటర్లు జరగటానికి చిలకలగూడ దూద్బై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి మాట్లాడుతూ బస్తీవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అండ్ క్యాంపు ఎప్పుడున్నా మనము రొటేషన్ మీద డాక్టర్స్ వస్తూ ఉంటారు. నమస్కారం, నా పేరు బాలకోటిరెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. మా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ 2 గవర్నమెంట్ స్కూల్స్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మెయిన్గా ఏంటంటే మనకి కంటి చూపు గురించి ఒకటి, తర్వాత చెవి, ముక్కు, గొంతు, ఈ 4 దాని మీద మనకి మా ఈఎన్టీ వాళ్ళు ఈఎన్టీ దాని మీద, తర్వాత ఇంకోటి ఇప్పుడు ఇది ఇంకే పుష్పగిరి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కంటికి సంబంధించిన ఇవన్నీ టెస్ట్ చేస్తున్నారు అందరికీ. చాలామంది పిల్లలు ఎక్కువ టీవీలు ఈ ఫోన్లు చూడటం వల్ల కంటి చూపు కొద్ది ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళకి అద్దాలు కూడా మేము ఫ్రీగా రోటరీ క్లబ్ తరఫున ఇస్తున్నాము. అలానే మేజర్ ఆపరేషన్స్ ఎవరైనా మనకు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వృద్ధులకు కూడా మనకి ఆపరేషన్ పుష్పగిరి వాళ్ళు చేస్తున్నారు ఫ్రీగానే. అలానే ఈఎన్టీ వాళ్ళు కూడా మా ఈఎన్టీ వాళ్ళు మనకి ఈఎన్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ చిన్న అయితే మాత్రం వాళ్ళు మందులు ఇస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మేజర్గా ఏమన్నా ఎక్కువ ఖర్చు ఉన్నది మాత్రం దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎవరన్నా దాతలు ముందుకు వస్తే ఆ మేజర్ ఆపరేషన్స్ కూడా చేయడానికి రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వస్తామని చెప్తున్నాము. మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి అవకాశాలు ఉండవు కాబట్టి హాస్పిటల్కి రాకుండా మేమే బస్తీలలో మరి ఇవన్నీ అరేంజ్ చేసి నెలకి 2 స్కూల్ చొప్పున కవర్ చేస్తున్నాం. మేము పిల్లలతో పాటు ఈ సరౌండింగ్లో ఉన్న ఆడమగ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు మేము దాదాపు 500 నుంచి 1000 లోపల వస్తారని ఆశిస్తున్నాము. సో మీ అందరి సహకారం వలన ఇంకెక్కువ మంది రావడానికి అందరికీ ప్రచారం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జూబ్లీ సార్, బాలకోటిరెడ్డి సార్ గారు, రాజాకృష్ణ సార్ గారు, ప్రదీప్ సార్ గారు కూడా అందరూ సరే అని చెప్పి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది సార్. పోయినసారి ఈఎన్టీ లేదు, పోయినసారి ఒకటి ఐ చెకప్ అయ్యిండే. ఈసారి ఈఎన్టీని కూడా కలిపి పిల్లలకు ఏమన్నా అంటే పిల్లలకు ముఖ్యంగా కంటి సమస్యలు, చెవుడు వినకపోయినా మనం చూడకపోయినా చదవడం చాలా కష్టం కాబట్టి ఈ సందర్భంగా ఈ 2 క్యాంపులు నిర్వహిస్తున్నారు. దీనికి ఒక 500 మంది దాకా వస్తారని ఆశిస్తున్నాం. ప్లస్ ఇట్లా చేయడము రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మరియు వారి ద్వారా ఆధ్వర్యంలో ఈ పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు మా ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా ఈ విధంగా చేయడం వరకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ ఉన్న బస్తీ నాయకులందరూ బాగా పూర్తిగా సహకరించారు. ఇక్కడ బస్తీ 2 కమిటీలు ఉన్నాయి సార్. ఆ కమిటీ నాయకుల ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహించబడుతుంది. వాళ్ళే మొబిలైజ్ చేశారు. వారికి మరియు జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, మా ఈఎన్టీకి, పుష్పగిరి హాస్పిటల్ వారికి మీకు మీ అందరికీ కూడా పత్రికలందరికీ కూడా మీడియా ఛానల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వారసిగూడ బోధానగర్లో శ్రీ కనకదుర్గ ఆలయం ప్రాంగణంలో 22 సంవత్సరాలుగా ఎస్ అంజయ్య గురుస్వామి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు 200 మంది భక్తులు పెద్ద ఎత్తున స్వాములు హాజరవుతారని వారు తెలిపారు. శరణం. నా పేరు అంజయ్య గురుస్వామి. నేను గత 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాలేసుకుంటున్నాను. 22 సంవత్సరాల నుంచి బౌద్ధనగర్లో అన్నదానం చేస్తున్న స్వామి. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాం స్వామి. ఈ గుడి చైర్మన్ గారు ధరణీధర్ గారు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నాడు స్వామి.
ఇక్కడ భక్తుల సహకారంతో 22 సంవత్సరాలు నిత్యానందనం స్వామి, రోజుకొక 300 నుంచి 500 మంది స్వాములు వస్తారు స్వామి. స్వాములకు తర్వాత సివిలన్స్ కూడా పెడతాం స్వామి. మేము ఇది 22 సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తుంది స్వామి. భక్తుల సహకారంతో మాకు ఈ లాక్డౌన్ కూడా పెట్టాం స్వామి. మేము దీన్ని స్వామి శరణమయ్యప్ప. సుమారు 300 నుంచి 500 మంది వస్తారు స్వామి. రోజు ఒక 80 నుంచి 100 కిలోల రైస్ ఉంటాం స్వామి. దీనికంతా భక్తులు సహకరిస్తున్నారు స్వామి. భక్తుల సహకారంతో మేము 22 సంవత్సరాలు దీన్ని చేస్తున్నాం స్వామి దిగ్విజయంగా. ఇక్కడ మనకు ఉన్న భక్తులు పూజ కూడా చేయించుకోవచ్చు స్వామి. లోపల పడి ఉంటుంది, అక్కడ పడి పూజ చేయించుకోవచ్చు. ఇది ఉంటుంది స్వామి. మేము ఇక్కడ కాదు, శబరిమల కూడా చేసినాం స్వామి 8 సంవత్సరాలు సాస్ తరఫున. ఇక్కడ 22 సంవత్సరాల నుంచి అంజయ్యగుడి స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఐదవ మెట్టు శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఐదవ మెట్టు శరణమయ్యప్ప భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంవత్సర కాలంలో 53 మంది విద్యార్థులు మరణించడం జరిగిందని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంచర్ల రవి గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇన్ని సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదా అని అన్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు గురుకులాల బాట పేరుతో మేము హాస్టల్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని, అంతా బాగుంటే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 53 మంది విద్యార్థులు మరణించారు. 1500 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా అని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో, కేసులతో, లాఠీలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో గురుకులాలు ప్రమాదపు టంచులో ఉన్నాయన్నారు. నాణ్యమైన భోజనం కోసం విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్, ముడం సాయి, సామల శ్రీకాంత్, దేవరాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గురుకుల బాట పట్టడం జరిగింది. విద్యార్థులు ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎలా ఉన్నాయి హాస్టళ్ళు అని మా బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట పడితే విద్యార్థులను కలవనీయకుండా హాస్టళ్లకు, గురుకులకు మా బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ వి నాయకులను రానియకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీకు మేము రాజకీయం కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, మన గురుకులాల్లో కానీ హాస్టల్లో మన ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా మన గురుకుల బాట పట్టడం జరిగింది. అయినా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యార్థులను కలవనీయకుండా, వాళ్ళ సమస్యలు తెలుసుకోనీయకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. నిజంగా అక్కడ అన్ని బాగుంటే విద్యార్థులను ఎందుకు కలవనిస్తారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు నిన్నటి రోజు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన చాలా బాధేస్తుంది. మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు సీరియస్గా ఉండడం జరిగింది. అక్కడ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి హాస్టల్లో పేద విద్యార్థులే చదువుతున్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మేము
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి ఆధ్వర్యంలో గురుకుల బాట ప్రోగ్రాం చేస్తుంటే ఎక్కడ ఎందుకు వణుకుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము ఏదో రాజకీయం చేయడానికి కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునేందుకే మేము ఇక్కడ గురుకుల బాట అనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోనియకుండా అక్కడ ఏ హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎలా ఉందని తెలుసుకొని నివేదిక మా రాష్ట్ర ప్రజాపాలనలో 365 రోజులు సంవత్సరం గడిచిందని సంబరాలు చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మేము గత 8 నెలల నుండి సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు, కొత్త సంసారం ఇప్పుడే మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని మాట్లాడిన ముఖ్యమంత్రి మీ లెక్క ప్రకారమే నిన్నటికి సంవత్సరం గడిచింది కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల యొక్క బాధలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని సర్పంచులు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్పంచులకు వెంటనే బిల్లులు ఇవ్వాలని మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులపై మాట్లాడకపోవడం కక్ష సాధించే చర్యగా మేము భావిస్తున్నామని అన్నారు. 9వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశంలోనైనా మా సర్పంచుల పెండింగ్ బిల్లులపై చర్చించి వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 27వ తేదీ నుండి అమరవీరుల స్తూపం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గణప శివజ్యోతి, గౌరవ సలహాదారులు చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, ఖేందే గంగాధర్, మల్యాల దేవయ్య, జిల్లా కార్యదర్శి కోల నర్సయ్య, గున్నాల లక్ష్మణ్, చెల్ల నారాయణ, సంయుక్త కార్యదర్శి గాండ్ల సుమతి, సిరికొండ శ్రీనివాస్, తాడేపు ఎల్లం, దోమకొండ ఎల్లం, ఏనుగుల కేశవరావు, మంతెన సంతోష్ రెడ్డి, నారే మహేందర్ తదితర సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం అండి వైఖరే, ప్రభుత్వం అండి వైఖరే, పెండింగ్ బిల్లులు వెంటనే. ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. సంవత్సరం గడుస్తుంది. మరి నిన్నటికి కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, సీఎం గారు కావచ్చు 365 రోజులు ఈ ప్రజా పాలనలో మేము 360 రోజులు సాధించడమని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి ఏ విధంగా మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి సందర్భంగా మేము చెప్తున్నాం. సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మేము గత సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరేమన్నారు స్టార్టింగ్లో? మేము ప్రభుత్వం ఏర్పడి కనీసం 100 రోజులు కూడా కాలే, 100 రోజుల తర్వాత కనీసం 100 రోజులన్నా గడవడానికి మాకు సమయం ఇయ్యారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సరే 100 రోజులు కూడా మేము ఆగినాం. మరి నేటికి సంవత్సరం దాటుతుందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో సర్పంచుల యొక్క మీరప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడారు? ఈ రాష్ట్రంలో సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, వాళ్ళ పరిస్థితి బాగాలే అని చెప్పేసి మాట్లాడారు. మరి అధికారంలో ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఉన్న తర్వాత సర్పంచులు చేస్తున్నటువంటి ఉద్యమం మీకు కనబడతలేదా? సర్పంచుల యొక్క ఆత్మహత్యలు మీకు కనబడతలేవా? సర్పంచులు భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టుకుని ఆస్తులను అమ్ముకొని గ్రామాలను అభివృద్ధి చేసి ఎంబీ రికార్డు చేసుకుని మాకు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సీఎం గారు పర్యటనలో మొన్న 20వ తారీఖు రోజు మేము వెమ్లాలో కూడా వినతి పత్రం ఇవ్వమని చెప్పేసి సీఎం గారిని కోరితే వినతి పత్రాలు ఇవ్వకపోగా మా సర్పంచులందరినీ అక్రమ అరెస్టు చేశారు. ఈ రోజు పెద్దపల్లి పర్యటన ఉన్నది. కనీసం సీఎం గారు, ముఖ్యమంత్రి గారు మా సర్పంచుల యొక్క పరిస్థితి మీద మీకు వినతి పత్రం ఇస్తాం, మాకు అవకాశం ఇయ్యరని చెప్పేసి కూడా అక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏమన్నారు? గడిల బద్దలు కూలగొట్టినాం, ప్రగతి భవన్ కంచెలు తీసేసినాం, ప్రజా దర్బార్ ప్రజలు ఎవరైనా వచ్చి నేరుగా సమాచారం ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడిగా ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజు పల్లెలలో మీరు పర్యటన చేసినప్పుడు, జిల్లాలలో మీరు పర్యటన చేసినప్పుడు మరి వినతి పత్రం
మాత్రం ఇవ్వడం కోసం మీ పోలీసు వ్యవస్థతోని ఎందుకు అణచివేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటిది? మీరు అబద్ధాలతోని 6 గ్యారెంటీల హామీలతోని అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కూడా సుఖ సంతోషంగా లేకుండా ఏ సిరియాల మీరు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మొన్నటి వరకు సర్పంచులైన మేము మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులే కావాలని చెప్పేసి పోరాటం చేసినాం. కానీ మీరు మమ్మల్ని అణచివేస్తా ఉన్నారు కాబట్టి, మా ఉద్యమాన్ని తొక్కివేస్తా ఉన్నారు కాబట్టి, మమ్మల్ని రాత్రే బందిపట్ల అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు ప్రజా మద్దతు అవసరం కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయమైన కూడా మీరు స్పష్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగారం వ్యాపారి హత్య కేసును ఛేదించిన వనపర్తి పోలీసులు, 4 నిందితులను అరెస్ట్. ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన పాలకొండ డీఎస్పీ రాంబాబు. యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా అవగాహన సదస్సులు కల్పించాలని పోలీసులకు సూచన. రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. అనంతరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను వణికించిన భూకంపం. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.